మా ఇల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు సండే కదా, ఇంకా నేను హౌస్ క్లీనింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సండే అంటే హౌస్ క్లీనింగ్ అంటే సండే, అట్లా ఉంటుంది మా ఇంట్లో. అదే ఇంకా ఓవెన్ క్లీన్ చేస్తున్నానండి. ఇది కిచెన్లో ఉంటుంది కదా, బాగా జిడ్డు అవి పట్టేసింది. ఇంకా క్లీన్ చేద్దామని అది వెనక్కి అవి జరుపుతున్నానండి. ఇక్కడ వైర్లు ఏవో ఉన్నాయి, జాగ్రత్తగా క్లీన్ చేస్తున్నాను. పురుగులు అవి వస్తున్నాయండి. విండోస్ అవి తీసి ఉంచుతుంటే ఈవినింగ్ టైము కిచెన్లోంచి ఇంకా పురుగులు అవి వస్తున్నాయి. అయితే ఓవెన్ కిందంతా పడిపోయి ఉన్నాయండి, చచ్చిపడి ఉన్నాయి అవన్నీ. అదంతా క్లీన్ చేస్తున్నాను. ఇది ఇంకా ఓవెన్ని వాళ్ళకి పెట్టారండి. మాకు కిచెన్లో ప్లేస్ లేదు. ఇక్కడ పెట్టుకుందాం అనుకున్నాను కానీ అక్కడ ప్లేస్ సరిపోలేదండి. అందుకని ఇంకా అబ్బాయి వాళ్ళకి ఫిక్స్ చేస్తాను అని చెప్పాడు. ఇంకా అలాగా ఫిక్స్ చేయించుకున్నామండి. వుడ్ అవి రాడ్స్ అవి పెట్టించేసుకొని ఇంకా వుడ్తో అలా చేయించుకున్నాము. ఇది ఇంకా ఫ్రిడ్జ్ అండి. ఫ్రిడ్జ్ పైన అంతా డస్ట్ పడిపోతుంది. ఈయన కవర్ వేద్దామంటే వద్దు, అలా కవర్స్ అవి వేయకూడదు అని చెప్తారు. ఇంకా అందుకే ఇంకా వారాన్ని 1 వీక్ ఒకసారి అలాగ క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఈ టీవీ దగ్గర కూడా డస్ట్ అవి పట్టేసిందండి, అక్కడ కూడా క్లీన్ చేసేస్తున్నాను. కొంచెం టీవీ అవి వెనక్కి జరపాలి, ఈయన ఉంటే జరుపుతారు. ఈయన ఇంకా లేవలేదండి. పిల్లలును ఈయన పడుకున్నారు. ఇంకా లేచేవాడికి చిన్న చిన్న పనులు చేసేసుకుందామని ఇంకా ఒక్కొక్కటి చేస్తున్నాను. ఇంకా సండే కదండి, కొంచెం లేటుగా లెగుస్తారు. స్కూల్కి వెళ్ళక్కర్లేదు, ఈయన ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు కదండి. ఇంకా ఈ షెల్ఫ్లో సామాన్లన్నీ తీసి బయట పెట్టాను, కొంచెం క్లీనింగ్ అవి చేద్దామని. చాలా ఉన్నాయండి, ఇవన్నీ సదరాలి. ఈ లోపల ఈయన లేచారు. ఇంకా పైన పెట్టడానికి నాకు వీలు అవ్వదని ఈయనకి అప్పచెప్పాను. ఈయన పెట్టారండి. మొన్న ఒక అది బింది పెట్టడం మర్చిపోయాను, ఇంకా అది గుర్తొచ్చింది, అది పైన పెట్టించాను. ఇదిగోండి, ఇవన్నీ ఇత్తడి సామాన్లండి, దేవుడికి యూజ్ చేస్తాను. ఇవన్నీ 1 సైడ్ పెట్టేసుకున్నాను. వాటిలో కూడా ఇత్తడి సామాన్లు ఉన్నాయండి. ఇది ప్రసాదం చేస్తాం కదండి దేవుడికి, పాయసం అవి, ఆ గిన్నె, దానికి గరిటె కూడా ఉంది. ఇవన్నీ చిన్న చిన్న దేవుడి సామాన్లండి, కుందెలు అలాంటివి, దీప కుందెలు. ఇంకా ఇవి వంట సామాన్లండి దేవుడివి, బూరెలు వేయడానికని తీసుకున్న మూకిడి అది. ఇంకా ఈయన కొంచెం టీ పెట్టమన్నారు, ఇంకా పెడుతున్నానండి. ఇంకా వీడు పెద్దోడు, ఈయన ఏదో ఓవెన్లో ఏదో చేస్తున్నారు. స్వీట్ పొటాటో ఏదో ఉడకపెడతానికి చేస్తున్నారండి. ఇది తవ్వకాల్లో బయటపడింది, మా అత్తగారిదండి ఇది. పూజ సజ్జ అంటారు కదా, పూల సజ్జ, అది పనమ్మ అయితే కొంచెం క్లీన్ చేపించాను. పూలు అవి వేసుకోవచ్చు కదా. ఏం చేస్తున్నారా? ఇంకా సండే కదండి, పిల్లల అల్లరితో సరిపోతుంది. ఈయన అవి ఏమైనా పనికిరాని ఏమైనా ఉంటాయని చెక్ చేస్తున్నారు. ఇది ఇచ్చేసి అది ఇచ్చేసి అంటారు. మనకేమో పూజలకి వాటికి పనికొస్తాయి కదా అని నేను చెప్తున్నాను. అది చెక్ చేస్తున్నారండి, ఏమైనా పగిలిపోయినాయి అలాంటివి ఏమైనా ఉంటే ఇచ్చేద్దు అని చూస్తున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా బేషనీళ్ళు పైన పెట్టి ఇచ్చేసాను. లైక్ అఖండ దీపం పెట్టాలి గృహప్రవేశానికి అన్నారని చెప్పి ముచ్చటపడి కొన్నాము. చాలా ఇష్టంగా అనిపించేది. సో గృహప్రవేశానికి కొన్న అది వెంకటేశ్వర స్వామికి దీపం పెడతారు కదండి గృహప్రవేశానికి, ఆకుందండి చెప్తున్నారు ఆయన. ఇంకా ఈ సామాన్లన్నీ ఇలాగా షెల్ఫ్లో సదిరేసుకున్నాను. ఇంకా షెల్ఫ్ అయిపోయిందండి, ఇటువైపు షెల్ఫ్ కూడా సదిరేసాను. పైన స్టీల్ సామాన్లు పెట్టానండి, కిందవేమో జార్స్, గాజు సామాన్లు అండి అవన్నీ. ఇవేమో ప్లాస్టిక్ డబ్బాలు. ఎవరికైనా ఏమైనా పెట్టాలంటే ఈ డబ్బాల్లో పెట్టి ఇస్తానండి. ఇవి ఏమైనా కొన్నప్పుడు ఇస్తారు కదండి, అలాంటి డబ్బాలు. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఏమైనా పెట్టాలంటే ఇట్లా పెట్టి ఇచ్చేస్తాను. మళ్ళీ అవి మనకి రాపోయినా పర్వాలేదు కదండి, అందుకే అవన్నీ అలా దాచుకుంటాను. ఇవేమో మిక్సీ జార్స్ ఎదురుగా అందుబాటులో ఉంచుకుంటానండి. అవేమో ఇవి కొంచెం మాకు యూస్ఫుల్ కాదు, ఎవరికైనా చూసి ఇచ్చేద్దాం అని చెప్పి తీస్తామన్నమాట, క్రియేట్ చేసాము. సో అది వాళ్ళు యూస్ చేసుకుంటే చేసుకుంటారు, లేదంటే వాళ్ళు మార్చుకుంటారు. ఎవరో ఒకరికి అయితే ఇచ్చేస్తాము. మేము పడేయమండి, మాకు అవసరానికి ఏమైనా ఉపయోగపడతాయేమని చెప్పి. చూడండి, ఇవి చిన్న చిన్న సీసాలు కదా, ఇవి మన హోటల్స్లో స్టే చేసినప్పుడు షాంపూ బాటిల్స్ ఇస్తారు కదా వాళ్ళు. అవి ఏంటంటే సమ్టైమ్స్ నేను యూజ్ చేయను. అవి మామూలుగా తీసుకొచ్చినప్పుడు ఏంటంటే
ఆ బాటిల్స్ షాంపూ యూస్ చేసుకొని తర్వాత ఇవి బాటిల్స్ కడిగి పెట్టుకుంటాము. ఎప్పుడైనా తక్కువ క్వాంటిటీ ఎంఎల్స్లో ఏమన్నా పర్పస్ కావాలంటే ఆ టైంలో యూస్ చేసుకుంటాం. అలాంటివి కూడా ఇలా స్టోర్ చేసి ఉంచుకుంటాం అనమాట. నేను ఇప్పుడు చెప్పాను కదా పర్పస్, అదే పర్పస్ మా అబ్బాయి ఏం చేశాడంటే, మా పెద్ద అబ్బాయి సోప్ స్టిక్స్ అంట ఇవి. జస్ట్ ఏంటంటే ఒక స్టిక్ తీసుకొని హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. సో అట్లా వాడు అవి పెట్టుకొని దీన్ని స్టోర్ చేసి పెట్టుకున్నాడు మా పెద్ద అబ్బాయి. ఇవి వచ్చి మామూలుగా బఫే ప్లేట్స్. పిల్లల బర్త్డేస్ అవి జరిగినప్పుడు వాళ్ళకి ఫ్రెండ్స్ వాళ్ళు వస్తుంటారు కదా, అరౌండ్ 10 పీపుల్, ఎక్కువ ఇన్వైట్ చేసి పెద్ద ఫంక్షన్ ఏం చేసేయము. ఆ టైంలో యూజ్ చేసుకుంటాము. కంప్లీట్ అయ్యిందండి. మెడిసిన్స్ కొంచెం రిలేటెడ్ మనకు అవసరమైనవి తెలిసిన వరకు ఉంచుకుంటాం అనమాట. పారాసెటమాల్ లాంటివి, తర్వాత గ్యాస్వి, నెక్స్ట్ రాబిఫ్లావిన్, మౌత్ అల్సర్స్ వస్తూ ఉంటాయి కదా ఫ్రీక్వెంట్గా, అవి ప్రాంటోపోజోలు అట్లాంటివన్నీ కూడా ఉంచుకుంటాము. ఎక్స్పైరీస్ అన్నీ చెక్ చేస్తున్నాను. క్లీనింగ్ ప్రాసెస్లో ఇవి కూడా చూస్తున్నాను అనమాట. సో ఈ బర్నింగ్ సెన్సేషన్ ఏమైనా కొద్దిగా కాలిన బొబ్బలు వచ్చినా అట్లాంటి వాటి కోసం సో ఇది అనమాట, ఇది బర్న్ హెయిర్. సో మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు లిస్ట్లో అయితే మాత్రం ఉంచుతాను. దట్ ఎప్పటికప్పుడు ఏంటంటే ఎక్స్పైరీస్ కూడా చెక్ చేసుకుంటూ ఉంటాను. ఎక్స్పైర్ అయిపోయి ఏం చేస్తామంటే కాల్షియం సప్లిమెంట్ లాంటివి అన్నా ఉంటే ఐరన్ లాంటివి తీసేసి ఆ పిల్స్ మొక్కలకు వేసేస్తాం. బట్ డేట్స్ ఎక్స్పైర్ అవ్వకుండా జాగ్రత్తగా చెక్ చేసుకునే ప్రికాషన్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. రేపు పొద్దున్న ఏదో మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వచ్చేదానికన్నా ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని లాంగ్ ఎక్స్పైరీస్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది చేస్తూ ఉంటాం ఫ్రీక్వెంట్గా. ఇవి ఏంటంటే B12 సప్లిమెంట్స్. తర్వాత ఇవి వచ్చి ఎలక్ట్రాల్. ఎప్పుడైనా డయేరియా కేసెస్ లాంటి వాటిలో మనం డిహైడ్రేట్ అయిపోకుండా ఎలక్ట్రాల్ అనమాట ఇది. ఇది హెయిర్ దాంట్లో పెట్టేసాను. ఇవి వచ్చేసి పారాసెటమాల్ 650 ఏమో అడల్ట్స్కి, 500 mg వచ్చి పిల్లల స్ట్రెంగ్త్. సో కంటిన్యూస్గా ఫీవర్ వచ్చినప్పుడు వాడకూడదు, కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా జస్ట్ వన్ టైం ఎప్పుడైనా లైక్ ఫేవరేజ్గా ఉన్నప్పుడు ఒక 500 mg పారాసెటమాల్ అనేది యాజ్ పర్ ఏజ్ మనం ఇవ్వచ్చు. సో అందుకోసం ఇవి వచ్చి రెస్పిరేటరీ లైక్ స్టీమింగ్ క్యాప్సల్స్. మన కోల్డ్ వల్ల ఎక్కువ ఈ ముక్కు దెబ్బడ అవి ఉన్నప్పుడు మన వాటర్ బాయిల్ చేసి అందులో వేసుకుని స్టీమ్ చేసుకుంటే మనకి రిలీఫ్ ఉంటుంది. చిన్న సైజ్ మెడికల్ షాపే ఉంది మా ఇంట్లో. ఇది వచ్చి అజిత్రోమైసిన్. యాక్చువల్లీ లాస్ట్ 3 days నుంచి వేసుకుంటున్నాను. నాకు బాగాలేదండి, ఈ సీజన్ అది చేంజ్ అయింది కదా, కోల్డ్ తోటి నేను సఫర్ అవుతున్నాను, థ్రోట్ ఇన్ఫెక్షన్ తోటి. సో అందుకని యాంటీబయాటిక్ అజిత్రోమైసిన్ వాడుతున్నాను 3 days నుంచి. కాఫ్ సిరప్ ఆఫ్ కోర్స్ పిల్లలు ఉన్న ఇంట్లో కంపల్సరీ ఉండాలి. మోస్ట్లీ ఏంటంటే డ్రై కాఫ్ ఎప్పుడు ఉండదు, అలర్జిక్ కాఫే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎల్ఎస్ అనమాట, ఆల్కెమ్ వాళ్ళది. సో ఇది కూడా నేను కొంచెం రెడీగా ఉంచుకుంటాను ఇంట్లో. మెడికల్ స్టోర్, హోమ్ మేడ్ మెడికల్ స్టోర్. పోపుల్ డబ్బా యూజ్ చేసుకోకపోతే ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది ఖాళీగా ఉంది, ఏదైనా పెడదాం. మన జనరల్గా ఏ గుడికి వెళ్ళినా పూజకి వెళ్ళినా అక్షంతలు అనేవి మనకు బాగా సెంటిమెంట్. వాళ్ళు ఏదో మనకి ఎవరో ఏదో చేస్తూ ఉంటారు. వ్రతాలు నోములు అయినప్పుడు కూడా అక్షంతలు ఇస్తారు కదా. మేము ఏంటంటే అవన్నీ తెచ్చేసి మళ్ళీ అటు ఇటు పడేసే పాపం వస్తుంది అని చెప్పి ఉద్దేశంతో పడేయకుండా ఒక దానిలో కలెక్ట్ చేసుకొని రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే కొద్దిగా వేసుకుని పిల్లలు కూడా బొట్టు పెట్టుకుంటారు. నేనైతే యాజ్ ఎ ప్రొఫెషన్గా నేను బొట్లు అవన్నీ పెట్టుకుని వెళ్ళను. బట్ పిల్లలు అయితే కంపల్సరీ బొట్టు పెట్టుకుని ప్రవల్కాయ కూడా బొట్టు పెట్టుకొని కొంచెం అక్షంతలు 2 నెత్తి మీద వేసుకుని వెళ్తుంది. సో దీనివల్ల ఏంటంటే నెగిటివ్ వైబ్రేషన్స్ ఏవి మనకి రీచ్ అవ్వకుండా ఉంటాయి, పాజిటివ్గా ఉంటుంది. ఇంకా ఇటు సైడ్ మెడిసిన్స్ అవి పెట్టుకున్నానండి. ఇటేమో వైర్స్ అలాంటివి ఉంటాయి. ఇంకా సదరడం అయిపోయిందండి. ఇందాక డైనింగ్ టేబుల్ నిండా సామాన్లు ఉన్నాయి కదా, సదిరేసాము. ఇంకా డైనింగ్ టేబుల్ కూడా క్లీన్ చేస్తానండి, ఇలా సెట్ చేసేసుకున్నాను. ఈ డైనింగ్ ఏరియా అయితే పని అయిపోయిందండి. ఇక్కడ హాల్లో ఈ వైరింగ్ సామాన్లు అండి, ఇవన్నీ ఎలక్ట్రికల్ సామాన్లు అవి ఉంటాయి కదా, అవి అందుబాటులో ఉంచుకుంటున్నారు. అన్నీ చెక్ చేసుకుంటున్నారండి, పనికొచ్చేవో పనికిరాని ఏవో అని చూస్తున్నారు. అవన్నీ అందుబాటులో ఉంచుకుంటే ఎప్పుడైనా వైరింగ్ అవి చేసుకోవాలంటే పనికొస్తాయి కదా. ఇంకా ఇవన్నీ చెత్త ప్లంబింగ్ వైర్స్, దానికి సంబంధించినవి ప్లంబింగ్ మెటీరియల్ అండ్ ఎలక్ట్రికల్ సామాన్లు. అలాగే ఖజానా 2 బ్యాగ్స్ ఉన్నాయి. తర్వాత ఏదో చేయొచ్చు అని ఇవి కూడా తిప్పుతున్నాం అనమాట.
వచ్చేసి పెద్దబాబు అన్ని బుక్స్ అన్ని పెట్టాము. కింద వచ్చేసి చిన్నబాబు బుక్స్ అన్ని ఫ్రంట్ గా పెట్టి బ్యాక్ సైడ్ అంతా కూడా వాళ్ళ బాస్కెట్ బాల్, తర్వాత ఈ యోగా మ్యాట్స్, తర్వాత బాల్స్, గేమ్ ఐటమ్స్ అన్ని బ్యాక్ సైడ్ కి పెట్టాము. మామూలుగా నాకు సంబంధించిన డాక్యుమెంట్స్ కొన్ని పెట్టాము, అలాగే ఫైల్స్ పెట్టాము. రెగ్యులర్గా ఈ బ్యాగ్స్ అవి కావాల్సి వస్తాయి కదా, షాప్కి వెళ్ళిన బ్యాగ్ ఇస్తారు కదండి, ఆ బ్యాగ్స్ అన్ని అక్కడ పెట్టాము. ఇది వచ్చి మా చిన్నోడు ట్రెజరీ అనమాట. ఎంత ఎక్కువగా కూడబెడతాడో అంత ఎక్కువగా ఖర్చు పెడతా ఉంటాడు. ఇందులో 5 కాయిన్స్ 10 కాయిన్స్ ఏం ఉండవు, ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు. ఈ చిల్లర కాయిన్స్ రూపాయి 20 రూపాయలు మాత్రం ఇలా ఉంచుతాడు ఇందులో. సో ఇది మా చిన్నోడి ట్రెజర్ అనమాట. అయితే హౌస్ క్లీనింగ్ పని అంతా అయిపోయిందండి. ఇక్కడ ఇవి హ్యాంగింగ్స్ అవి తీసుకున్నాం కదండి, అవన్నీ సెట్ చేస్తున్నారు. ఏవో మేకులు అవి కొట్టి సెట్ చేస్తున్నారండి. ఇవి మెజర్మెంట్ అవి తీసుకుంటున్నారు ఈయన సమానంగా రావడం కోసమని. మార్నింగ్ 9కి మొదలు పెట్టండి, 3 అయిపోయింది, ఇప్పటికి కంప్లీట్ అయిందండి. మార్నింగ్ ఏమో టిఫిన్ బయట నుంచి తెచ్చుకున్నాము. ఆఫ్టర్నూన్ రైస్ అన్న కర్రీ చేశానండి. మధ్యలో బ్రేక్ ఇచ్చి తినేసి మళ్ళీ మొదలు పెట్టామన్నమాట. ఈ 3కి అయితే కంప్లీట్ అయింది అండి. ఇక్కడ కృష్ణుడి దగ్గర ఇలా అయితే సెట్ చేసేస్తున్నారండి ఈయన. ఇంత క్లీనింగ్ అయితే నేను ఒక్కదాన్నే చేయలేను కదండి. ఇద్దరం అలాగా ఒకరికొకరు చేసుకుంటూ ఉంటే త్వరగా అయిపోతుంది ఏ పని అయినా సరే. ఇంకా కృష్ణుడిని అయితే ఇలా డెకరేషన్ చేశారండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.